చూడండి ఈ బిల్డింగ్ ఎంత హైట్ ఉంది చూడు. ఇది అబ్బా ఇప్పుడు ఆ పైకి ఎక్కాల. నేను కూడా రాడనేమో డాడీ. నువ్వు రావా? నేను కూడా రానేమో. ఇంకెట్లా, నేను ఒక్కనే పోను, నాకు ఒక్కడికైతే భయము. చూద్దాం. మన బస్సు ఆడ పోతా ఉంది. పరిగెత్తవా? హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు ఈ బస్సులో మనము టూర్ సిటీ టూర్ వెళ్తున్నాము. ఇది దాదాపు అంటే 1.5 hours to 2 hours ఉంటుందంట. దీనికి ఒక్కొక్కరికి టికెట్, పెద్దవాళ్ళకి అడల్ట్కి $80, చిన్న వాళ్ళకి $70. $80 అంటే అప్రాక్స్గా 6,500 రూపీస్. చిన్న పిల్లలకి అయితే 5,500. పెద్దవాళ్ళకి 6,500, చిన్న వాళ్ళకి 5,500. ప్లస్ ఎన్నిసార్లైనా మనం ఎక్కచ్చు, ఎన్నిసార్లైనా దిగచ్చు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడన్నా ఎక్కడికైనా కూడా వెళ్ళచ్చు. మనం మొత్తం సిటీ అంతా తిరుగుతూనే ఉంటుంది. ఇట్లా చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అట్లనే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడ దిగేసి అక్కడ ప్లేసెస్ కూడా చూసుకొని మళ్ళీ ఇదే బస్సులోనే ఎక్కుతూ ఉండొచ్చు అనమాట. మనమైతే ఇప్పుడు లాస్ట్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఒకటి ఎడ్జ్ అని ఉంటుంది, ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అక్కడ ఎక్కేసి మొత్తం సిటీ వ్యూ అంతా చూస్తాం మనం. ఇది పబ్లిక్ లైబ్రరీ, బిగ్గెస్ట్ లైబ్రరీ న్యూయార్క్. ఇది హ్యారీ పాటర్ స్టోర్ అంట. ఇది జున్ను 3 days నుంచి వెళ్ళాలనుకుంటా ఉంది. దిగుదామన్నావా? ఇది బస్ స్టాప్ ఉందా? బస్ స్టాప్ ఉందా? ఎక్కడుంది? మేము దిగే లోపల ఇది మూవ్ అయిపోయింది. నిన్న మనము స్ట్రైమ్ మ్యూజియంకి వచ్చినాం కదా, హనీగాన్ కోసము. అదే ఏరియా ఇది. ఈ హనీగాన్ కోసము స్లైమ్ మ్యూజియం వచ్చింటివి. ఇట్లనే వచ్చింటే నిన్న కూడా బాగుంటుండే సిటీ బస్లోనే. అక్కడికి పోయి కారు అంతా కూడా మేము పార్క్ చేసి దానికి ఒక $50 ఇచ్చి అట్లా అంతా అయింది. ఇదే సిటీ టూరే మేల్. ఎక్కడ కావాలంటే అక్కడ దిగేసి వెళ్ళిపోయి చూసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడే దగ్గరలోనే చైనా టౌన్ కూడా ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళొచ్చు, మనం వెళ్ళడం లేదు. ఈ మినీసో ఉంది కదా, ఈ స్టోర్ కూడా నిన్న వెళ్ళింటివి. నిన్న వెళ్ళేసి వీళ్ళిద్దరు ఏమో కొనుక్కోంటివి. హనీగాన్ స్లైమ్ మ్యూజియం కూడా రైట్ సైడ్ వస్తుంది. హనీగాన్ నిన్న స్లైమ్ మ్యూజియం పోయింది కదా, ఒక్కొక్కరికి $50. అదైతే చాలా వేస్ట్, పిల్లలు ఎవరు పోవద్దండి. జినుగాడు అగ్రి చేస్తుంది, హనీగాడు అగ్రి చేయదు. $100 నిన్న టికెట్ పెట్టి పోయినారు లోపలికి. దానికి $100 ఇంత పెద్ద స్లైమ్ వస్తుంది యాక్చువల్గా అంటే. సో మీరు ఎవరు పోవద్దండి, పిల్లలు పోవచ్చు యాక్చువల్గా అంటే. హనీ అంత చిన్నపిల్లలు అయితే పోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదే ఆ స్లైమ్ మ్యూజియం. ఇదే ఏరా హనీగా మళ్ళీ పోతావరా? ఇక్కడ చూడండి, లోక్నాథ్ గిఫ్ట్ షాప్ అంట. లోక్నాథ్ అంటే మన ఇండియన్ నేమే కదా అది, అంతేనా? మొత్తం ఇక్కడ అంతా కూడా షాపింగ్ చూడండి. మొత్తం న్యూయార్క్ అంటే ఇంకా షాపింగ్ అంతే. ఇక్కడ అన్నీ కూడా గిఫ్ట్ షాప్లో ఉన్నాయి ఎక్కువ. ఇవన్నీ కూడా అట్లనే ఈ ఫుట్పాత్ పైన కూడా అన్ని బ్రాండెడ్ బ్యాగ్స్, వాచ్లు అన్ని బ్రాండెడ్ అమ్ముతున్నారు. కానీ అవి ఒరిజినల్ కాదు, అన్ని ఫేక్, డూప్లికేట్వి, కాపీ. ప్రస్తుతానికి మనము ఈ 6th స్టాప్లో ఉన్నాము, చైనా టౌన్లో. ఇట్లనే మనం వెళ్ళేసి ఈ 11th స్టాప్ ఉంది కదా, ఈ 11th స్టాప్ దగ్గరికి దిగాల. మనం వెళ్తా ఉంది. ఇంకా ఇప్పుడు మనము బ్రుక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాము. నిన్న నైట్ అంతా చూసినాం కదా లాస్ట్ వీడియోస్లో అంతా కూడా. ఇదే బ్రుక్లిన్ బ్రిడ్జ్ దగ్గర ఈ బిల్డింగ్ అన్ని నైట్ టైమ్స్ లైట్స్ వేస్తే చాలా బాగుంటుంది అంతా. ఈ బిల్డింగ్ చూడండి, చాలా బాగుంది. చాలా హైట్ ఉంది, వైడ్ ఉంది, చాలా బాగుంది. ఇది న్యూయార్క్ సుప్రీం కోర్ట్. ఇది కోర్ట్ హౌస్, కోర్ట్. ఈ బిల్డింగ్ చూడండి
ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇదేం బిల్డింగ్ తెలియదే. ఆమ్స్టర్డామ్ అంటే అదో. ఈ బిల్డింగ్ చూడండి భలే ఉంది. ఇది చాలా చాలా బాగున్నాయి. అక్కడైతే సింపుల్గా అయితే మున్సిపల్ బిల్డింగ్ అని రాసినారు. మున్సిపాలిటీ బిల్డింగ్ ఏమో తెలీదు. గవర్నమెంట్ బిల్డింగ్ ఇదేదో. ఇది ఇవన్నీ కూడా అంతే ఆఫీసులు ఉంటాయి అంతే ఎక్కువ మొత్తం. ఏమంటే మెయిన్ ఏమంటే ఇట్లా చల్లగా డ్రైవింగ్ చేయకోకుండా హ్యాపీగా కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటే భలే ఉంది. ఇట్లా పక్కన కూర్చోబెట్టుకొని వెళ్తా ఉంటే చాలా బాగుంది. పిల్లలిద్దరు అక్కడ ఉంటే బాగుంది. వాళ్ళెవరో మాకు తెలియదు. మేమిద్దరం వచ్చినాం టూర్కి. ఎవర్రా మీరు? బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇది. అయ్యో అరే రే 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 పోతుండారు ఫోను మిస్. చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ బిల్డింగ్స్. ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయి. ఇదంతా డౌన్ టౌన్ కదా, అంతే కదా? ఈ ఏరియా పేరంతా మ్యాన్హట్టన్ డౌన్ టౌన్ అంతేనా? పక్కనే బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఉంది. మనం నిన్నంతా పోయి తిరిగేసి కాళ్ళ నొప్పులు తెచ్చుకుంటుంది చూడు, ఆ బ్రిడ్జ్ అది. నాకు కూడా ఏం తెలియదు దీని గురించి ఏమైనా చెప్పాలంటే. నేను కూడా ఫస్ట్ టైం వచ్చినాము. ఆ డీటెయిల్స్ అంటే నాకు కూడా తెలియదు. ఊరికి జస్ట్ చూస్తూ ఉన్నాను, బాగుంటే నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నాను అంతే. చూడు ఆ పెద్ద బిల్డింగ్ పైన ఏసీ బయట ఉంది విండోకి. అది బై మిస్టేక్ పడితే ఎట్లా పైన ఒకటే ఒక్కొక్క రూమ్, ఒక రూమ్కే ఉంది ఏసీ. రిమైనింగ్ రూమ్స్కి లేదు ఆ పైన దానికి. అది పడితే పరిస్థితి ఏమి? అన్నీ ఏమైనా పడిపోయినాయా? కొబ్బరి అది ఒకటి ఉంది, చూపిస్తా చూడు. ఈ బిల్డింగ్కి ఎక్కడా లేదు, ఈ పైన దీనికి ఒక్కడే ఉంది. ఇక్కడ నుంచి చూడు, ఇక్కడ అదొక్కడే ఎందుకు ఉందో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎవరు ఆహా ఓహో ఎక్కడ చూసినా జనాలు. ఇంతమంది జనాల్ని మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ఎల్ఏలో కూడా కొన్ని ప్లేసెస్లో ఉంటా ఉంటారులే. ఏంట్రా అది? అదే ప్రతి వాళ్ళు అదే కదా ట్రేడ్ సెంటర్. అది రేపు పోవాలన్నా అక్కడికి మనము? ఓకే రేపు వెళ్తాం అక్కడికి. వరల్డ్ ఏదది 9/11 మెమోరియల్. ఇక్కడ ఛార్జింగ్ బుల్ ఉంది చూడండి. మామూలుగా ఇది ట్రేడింగ్ ఉంటుంది కదా, ఆ ట్రేడింగ్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అందరూ లైన్లో నిల్చుకోవాలా. ఇది ఫేమస్. ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటా ఉంటారు. ఇది ఈ బుల్ దగ్గర ఫొటోస్ తీసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఈ బిల్డింగ్ కి మనము వెళ్ళాలన్నమాట. ఇక్కడ దీని పేరే ఎడ్జ్. అక్కడ ఎక్కేసి మొత్తం సిటీ అంతా చూస్తాం. మా బస్ స్టాప్ వచ్చేసింది, ఇంకా దిగేస్తున్నాం. దిగేసే అందరునా? ఇప్పుడే బస్ అయితే దిగేసినాము. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ దగ్గరికి పోవాలా. అక్కడ ఎడ్జ్ అని ఒకటి ఉంటుంది, ఒక బిల్డింగ్ పేరు. ఆ ఎడ్జ్ నుండి మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉంది కదా ఈ బిల్డింగ్ పైన ఉంచుకోండి. ఇక్కడ అక్కడ నుండి మనము మొత్తము సిటీ అంతా కూడా చూస్తాం, న్యూయార్క్ అంతా కూడా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడే బస్ స్టాప్ దగ్గర నుంచి నడుచుకుంటా ఈ బిల్డింగ్ దగ్గరకి అయితే వచ్చినాము. దూరం నుంచి చూస్తే అంత పెద్దగా అనిపించలేదు, అంటే అంత హైట్ అనిపించలేదు. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే
చూడండి దగ్గర నుంచి చూస్తే కొంచెం భయం వేస్తుంది ఆ పైకి వెళ్ళాలంటే, అయినా తప్పదు. రావడం లేదా? అవునా? లోపల ఉంటాను, మీరు వెళ్ళండి. నా భయం. హనీ కూడా రాదండి. అవునారా? హనీ కూడా రాదు. షూరా? హనీ మరి టికెట్లు ఎందుకు ఈడే కూర్చోండి మీరు? మేము అంతవరకు వస్తాము, 5th floor వరకు వస్తాము. వాళ్ళిద్దరు రారంట. ఇక నేను జున్నునే, మా ఇద్దరికే కొంచెం బ్రేవ్ ఎక్కువ మేము. చూడండి ఈ బిల్డింగ్ ఎంత హైట్ ఉంది చూడు. ఇది అబ్బా ఇప్పుడు ఆ పైకి ఎక్కాల. నేను కూడా రాడనేమో డాడీ. నువ్వు రావా? నేను కూడా రానేమో. ఇంకెట్లా? నేను ఒక్కనే పోను, నాకు ఒక్కడికైతే భయము. చూద్దాం, పోదాం. పోదాం, ఏమైతుంది, ఏం కాదు. దీనికి కూడా టికెట్ ఉంటుంది, అక్కడ పోయి టికెట్ తీసుకోవాలి. తీసుకున్నాం ఎంతకు? తీసుకున్నాం, ఆన్లైన్లో తీసుకున్నామంట. ఎంత అంటే మేము ఏదో సిటీ పాస్ అని ఒకటి తీసుకున్నాము. సో దాంట్లో కొన్ని ఇంక్లూడ్ అయినాయి కొన్ని. అవి ఎంత ఒక్కొక్కరికి $200. 144 మేము 4 చాయిసెస్ తీసుకున్నాము. ఓకే, ఒక్కొక్కరికి $144 అంట అది. సో దాంట్లో ఏవో ఇంక్లూడ్ అయినాయి ఇవన్నీ కూడా. దీని పేరు వెజల్. ఇది షాపింగ్ మాల్ అనమాట. ఇక్కడ కూడా వెళ్ళేసి అందరు ఫొటోస్ తీసుకుంటా అంటారు. ఇది కూడా చాలా ఫేమస్, ఇక్కడ చూడాలా. మనమైతే ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ పైకి వెళ్ళాలి. ఇట్లా వెళ్ళేసి అక్కడ ఇక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు వీళ్ళెవరు రాము అంటున్నారు. టికెట్స్ అయితే ఆల్రెడీ 4 తీసుకున్నట్టే కదా, అయితే ఇంక్లూడ్ అయింది కదా. మరి 2 టికెట్లు వేస్ట్ చేసినారు వీళ్ళిద్దరు, రారంట. పైకి వరకు వస్తాలే, రండి. వేరే ట్రైన్ ఇక్కడ వరకు వస్తున్నారా? బిల్డింగ్ వరకు? అదే ఎందుకు వస్తుంది, ఊరికనే స్టైల్కి పెట్టినారు. దీనికి టికెట్ ఒక్కొక్కరికి $40 అంట. అంటే ఆ ఎడ్జికి అక్కడ పోయి చూడడానికి మాత్రమే $40. అంటే ఒక్కొక్కరికి 3500 రూపీస్ అనుకోవచ్చు. అట్లనే ఇక్కడే వెజల్ ఒకటి ఉంది, ప్లస్ పక్కనే ఎడ్జ్. ఇవి 2 పక్కనే ఉంటాయి. వెజల్ అయితే ఇప్పుడు లోన్కి పంపించడం లేదు అనుకుంటా. క్లోజ్ అయింది. ఎందుకు? టైమింగ్స్ అయిపోయినాయి. ఓకే, టైమింగ్స్ అయిపోయినాయంట. ఇది క్లోజ్ అంట. ఏం లేదు అక్కడ, ఏం లేదు. మొత్తం మంది అద్దాలు ఉంటాయి, లోన్కి పోయి ఫొటోస్ తీసుకుంటారు అందరూ. నడుచుకుంటే పోవాలంటే అదే అంతా క్లోజ్ అయిపోయింది ఎందుకు. ఇవన్నీ కూడా ఇక్కడ షాప్స్ ఉన్నాయి, జస్ట్ షాపింగ్ మాల్ ఇది అంతే. ఎడ్జ్ ఎంటర్ హియర్. ఇందులోంచి పోయి ఎన్నో ఫ్లోర్ తెలియదే. ఇక అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 4th వరకు ఈ షాపింగ్ షాప్సే ఉన్నాయి, అన్ని స్టోర్స్. దానిపై నుంచి మనం ఒకటేసారి ఎలివేటర్లో వెళ్ళాలి. ఆల్రెడీ మనమైతే ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ జస్ట్ స్కాన్ చేయడమే మన టికెట్స్, మేము వచ్చినాము వస్తున్నాము అని. కాకపోతే అక్కడ వరకు లాస్ట్ వరకు వస్తారు కదా, లాస్ట్ ఫ్లోర్ వరకు ప్రతి మొత్తం 4 టికెట్స్, అందులో 2 టికెట్స్ వేస్ట్. హాఫ్ టికెట్స్ వాళ్ళు వీళ్ళిద్దరు. ఈ ఎడ్జికి ఫస్ట్ మనము లెవెల్ 4కి వెళ్ళాలంట. లెవెల్ 4 నుండి పైకి వెళ్ళాలా. అక్కడ ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉండొచ్చు అంట. మనము ఎక్కువసేపు ఉండకూడదు, దొబ్బుతారు అట్లే బెడ పట్టుకొని. వచ్చారు. ఇప్పుడే 4th ఫ్లోర్కి వచ్చేసినాము. మనము ఇక్కడ కూడా టికెట్స్ని రెడీమ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఇట్లా వెళ్దాం. ఇక్కడ ఇది ఎంట్రన్స్, ఎడ్జ్. వస్తారు కదా మీరు కూడా. ఇక్కడ నుంచి మనము ఎంటర్ అవ్వాలా. ఇంక ఇక్కడ టికెట్ చూపించేసి వెళ్ళిపోతే. ఇదేంటి రైట్లు ఉంది మొత్తము? ఓ ఓకే, మ్యాప్ అదే పైన మ్యాప్ అంటే ఇది. సరేనా, నేను వెళ్తా. 2, 3, 4. Here we go on the count of 3. 1, 2, and 3. And New Year's Eve party. 5, 4, 3, 2, 1. ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు. మనకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదంటే లేదు. లాస్ట్లో ఇట్లా పోవాలంట.
ఎంత భయపడిస్తున్నారు? ట్రైన్లో పోల్నా ఏవో ఏవో ఎఫెక్ట్స్ పెట్టినారు. భయం వేస్తుంది రాజునుగా. ఇట్లా ఇవి వెళ్ళే దారిలోనే ఇవన్నీ ఏవో ఉన్నాయి. వెళ్దామా? రైట్, నువ్వు బా. ఇక్కడ వెయిట్ చేస్తే ఇంకా సర్రంతి పిలుచుకెళ్తుంది మనల్ని. ఇక్కడ నేనే ఇప్పుడు మనం పైకి వెళ్తున్నది 101 అంట. 101st ఫ్లోర్కి వెళ్ళాలి అంటే 101 ఫ్లోర్కి, 100 ఫ్లోర్స్కి మెయిన్. అక్కడ నుంచి పైనుంచి చూడాలి. అంత ధైర్యం వీళ్ళిద్దరికి లేదంట, మా ఇద్దరికి ఉంది. దీనికి అర్థం ధైర్యం ఉంది, నాకు ఫుల్ ధైర్యం ఉంది. ఎవరు లేరారా? ఎరా వెళ్ళిపోవాలి అంతేనా? ఇదే ఇన్సైడ్, అది కాదు మొత్తం అంతా కదా. ఎన్నో ఫ్లోర్ వెళ్తుందో ఇప్పుడు? 150, 60, 70, 80. మనము ఇట్లా కనిపిస్తుంది మా పైకి వెళ్తే నైట్ టైమ్స్. హండ్రెడ్ వచ్చింది ప్రస్తుతానికైతే. మనము 101st ఫ్లోర్కి వచ్చినాము. అంటే 100 ఫ్లోర్స్ అనుకోవచ్చు, రౌండ్ ఫిగర్ 100 ఫ్లోర్స్కి వచ్చినాము. ఇక్కడంతా కూడా ఇట్లా ఉంది. ఇప్పుడు మనము అలా పోవాలి. అక్కడికి పోతే ఆ గ్లాసులు ఉంటాయి, అక్కడ నుంచి మనం చూడాలి. అక్కడికి వీళ్ళు రారు. ఇంకా ఇప్పుడే కొంచెం భయం వేస్తూ ఉందంట. సరిపోయిందా? ఇక్కడంతా వాటర్ అవన్నీ ఉన్నాయి చూడు, తీసుకో. మనం ఎలివేటర్ ఇక్కడ దిగినాము, ఇక్కడ నుండి ఇట్లా రావాలా. ఇట్లా బయటికి పోతే ఇట్లా గ్లాస్ ఉంటుంది, ఇక్కడ నుంచి అంతా చూడవచ్చు. రండి, ఎవరు వస్తారు? నువ్వు వస్తారా అనిగా? ప్రతి అయితే ఇక్కడే కూర్చుంటుందంట, రాదంట. హైట్స్ అంటే ప్రతికి భయము. హనీ గానికి కొంచెం ధైర్యం వచ్చింది, హనీ వస్తుందంట. దా వెళ్ళి మీ ఇద్దరు ఒక దాంట్లో వెళ్ళండి స్లోగా. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదన్న నీకు? ప్రతీష ఇప్పుడే వచ్చేసినాం ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇక్కడంతా కూడా ఇంకా మనకి గ్లాస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం బిల్డింగ్స్ అన్ని కనిపిస్తాయి. అందరూ చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఇట్లనే ఇక్కడంతా కూడా ఉంది. రానన్నా చూడండి, ఈ ఏరియా అంతా కూడా బయటకు వస్తూనే ఇట్లా ఉంది మొత్తం. ఇట్లా ఇట్లా ఉండేసి ఇదంతా కూడా ఆయన చూస్తుంటారా? థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఎవరు నుండే? విజయవాడ నుంచి. అవునా? ఓకే ఓకే. చూస్తుంటారా? చూస్తుంటారా? బాగున్నా సార్. బాగున్నా సార్. బాగున్నా సార్. ఓకే. అవునా? దీపావళి రోజు. ఓ సరే సార్. వీళ్ళందరూ మన శాన్ ఆంటోనియో వాళ్ళే అంట. అంటే చాలా సార్లు కనిపిస్తున్నారు మనకు టెంపుల్లో. సో ఇక్కడ కూడా కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చినారంట. ఎంజాయ్. మా అన్న ఫ్యాన్ ఉంది, తన పేరు రియా దేవకి. మా అన్న అభిమాని నీకు. అవునా? దేవకి తన పేరు హైదరాబాద్ లో. ఓకే, రియా దేవకి హైదరాబాద్ లో ఉంటారంట. రియా దేవకి గారికి హాయ్. పాపనా? చిన్న పాప? ఓకే. సో ఇక్కడైతే చాలా మంది మన వాళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. సో మనం కూడా ఇక్కడ బయటకు వెళ్ళేసి అక్కడంతా కూడా వ్యూ ఎట్లంతా చూస్తాము. ప్లస్ ప్రతి పిలుచుకొని వస్తే ఇక్కడ వరకు ప్రాబ్లం లేదనుకుంటున్నా. ప్రతి రాకపోతే ఎట్లా ఉంది ఒకసారి చెప్దామా? ఇక్కడ వరకు రాదా? సరే ఫస్ట్ అయితే వీడియో తీసుకొని దాని తర్వాత చూద్దాం. ఇక్కడ నుంచి ఇప్పుడు చూద్దాం వ్యూ ఎట్లా ఉందో. Before I sleep, hear the crickets, see the moon.
side by side and through. No limit to what we can do. Oh, we know what we have, let's hold on tight. Found what we're looking for in life. Call us crazy, but things are finally right. With you and I, the future is bright. You and I, we got it. చూడండి ఇక్కడ నుంచి వ్యూ సూపర్. పిల్లలు కూడా రావడం లేదు ఈ ఎడ్జ్కి. ఇక్కడ వరకు రావచ్చు మనం. చూడు రాను ఏం కాదు ఇక్కడ వరకు. ఆ? రా వద్దా? భలే ఉంది ఇక్కడ అంతా కూడా. చాలా చాలా బాగుంది. ఇట్లా ఈ సైడ్ ఉంది, ప్లస్ ఇట్లానే ఈ సైడ్ అంతా కూడా ఉంది. ఈ సైడ్ అంతా కూడా ఈ సైడ్ అంతా కూడా సిటీ వ్యూ కనిపిస్తుంది. అంటే బిల్డింగ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇక్కడ రివర్ కనిపిస్తుంది. ఇక్కడ నిన్న ఈ రివర్ పైన అంతా కూడా మనం పోయినాం కదా, బ్రుక్లిన్ బ్రిడ్జ్ పైన. ఇదంతా కూడా ఇదంతా రివర్. ఈ రివర్ మధ్యలోనే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉంది, ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇది అక్కడికి రేపు వెళ్తున్నాం మనము. ఇక్కడికి అక్కడ ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇక్కడ సీ త్రూ గ్లాస్ ఉంది. ఇక్కడ చూడండి కింద మొత్తం బిల్డింగ్ అంతా కనిపిస్తున్నాయి. పగల దగ్గర ఇది నా బరువుకి మొత్తం చూడండి. ఇట్లా కూర్చుంటే ఫుల్ ట్రాన్స్పరెంట్ ఉంది కిందంతా. గ్లాస్ పగిలితే అంతే, ఎక్కడికో పోవచ్చు డైరెక్ట్ గా. రండిరా, వీళ్ళు భయపడుతున్నారు దీంట్లో నచ్చాలంటే. దీనిపైన రా, ఏం కాదు రండి. చూడు ఆ పాప, చూడు చిన్న పాప. అదా నార్మల్ నచ్చిన కింద పెట్టలేవు నువ్వు వచ్చేసి. జిన్ను అని కూడా దీనిపైకి వచ్చేసినారు. ఫస్ట్ భయపడినారు, ఇప్పుడేం లేదు. ఇప్పుడు సరిపోయింది. ఏం కాదు హనీ గారు కూడా ఫోటోస్ తీసుకుంటాను బాగా నీటికి పోయి. ఇప్పుడు భయపడడం లేదు. నువ్వు భయపడుతున్నావురా? ఓకే, నీ లెగ్స్ పడతాయా? ఇది అబ్బా, హనీ గారు చూడు ఎంత బాగా కూర్చోయింది ఇది. అబ్బా అబ్బా, ఫుల్ ఫోటోస్ తీసుకుంటున్నారు. Okay, no, look at Daddy. భయం లేదురా? It's kind of scary. ఈ కార్నర్ లో, ఈ ఎడ్జ్ లో నిల్చొని ఫోటోస్ తీసుకోవడానికి వీళ్ళంతా క్యూలో ఉన్నారు వీళ్ళందరూ. సో అక్కడైతే మేము వద్దులే అనుకుంటున్నాము. ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోదామా? అన్ని వీడియోస్ ఫోటోస్ తీసుకున్నాము, ఇంక వెళ్ళిపోదాము. ఒకసారి మమ్మీని ట్రై చేద్దాం, ఇక్కడికి వస్తుందేమో. ఇక అంతా చూడటం అయిపోయింది. ఒకసారి ప్రతిని అడుగుదాం, ఇక్కడ వరకన్నా వస్తుందా లేదు చూద్దాం. ప్రతిని అడిగి మమ్మీ ఇక్కడ వరకు దూరం నుంచి అని చూస్తే బాగుంది, ఒకసారి చూస్తే ఎప్పుడైనా. ప్రతి రావే, ఇక్కడ వరకు రా, ప్రాబ్లం లేదు. అక్కడ ఫస్ట్ కొంచెం ఫీలింగ్ వస్తుంది కానీ అసలు బాగుంది గాలి వచ్చుకుంటా. ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఇంకోటి కింద గ్లాస్ ఉంది, దానిపైన ఫోటోస్ తీసుకున్నారు వీళ్ళు. ఒక్కసారి ఆ ఫీలింగే బాగుంది. ఒక్కసారి చూద్దాం చూద్దురా. అంటే అంత దూరం పోవద్దు, ఇక్కడ రా. ఇక్కడే బాగాలేదు యాక్చువల్గా, ఇక్కడే భయం ఉంది తెలుసా. సఫికేటింగ్ గా ఉండే అట్లా ఉంది. నేను అవన్నీ బ్యాగ్స్ నువ్వు తీసుకున్నాను. జాకెట్ వేసుకో. ప్రతి కూడా వస్తుంది అంటే ఇప్పుడు పెద్ద భయం ఉండదు. ఫస్ట్ లో ఒకటే భయపడాల్సి వస్తుంది. ప్రతి కూడా వచ్చింది ఇక్కడ వరకు, అక్కడ వరకు కాదేమో. దూరం నుంచి చూస్తావు అక్కడ వరకు మెల్లగా వచ్చి.
ఇంకొంచెం దగ్గర ప్రాబ్లం లేదు, ఏం కాదు. ఇక్కడ నుంచి అంతే, ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇదే వద్దా చూసుకొని ఇస్తాం. ఏం లేదు అక్కడ చూడు, కింద వరకు కనిపించదు అంతే. చాలు చాలు, మొత్తానికి ప్రతి కూడా వచ్చేసింది. మిషన్ అకాంప్లిష్. కంప్లీట్ అయిపోయింది, మా మిషన్ కంప్లీట్ అయిపోయింది. So no wasted పెద్ద భయం tickets. అవ్వదు, ఫస్ట్ ఒకటి కొంచెం భయం వస్తుంది అంతే. Yeah. మాకు ఎల్ఏలోనే అది పెద్దది, ఇంకా పెద్దది ఉంది. It's like a slide. Slide, right? అక్కడ స్లైడ్ ఉండింది ఇంకా పైన, చాలా బాగుంది అది. ఇక్కడ కూడా బాగుంది, కాకపోతే ఇంకా పైన ఉంది, కాకపోతే అక్కడికంతా అలవ్ లేదు, ఇక్కడ వరకే, No, you ఈ are ఫ్లోర్ out వరకే. of there. మళ్ళీ తర్వాత ఇక్కడ కొంచెంసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడంతా కూడా చాయ్ టీ Chai మిరపకాయ బజ్జీలు tea. తినుకుంటా Chai tea. ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ అంతా కూడా ఫోటోస్ తీసుకుంటా ఉండడమే అంతే. ఇదంతా కూడా వీళ్ళందరూ ఫోటోస్ తీసుకోవడానికి వచ్చినారు. You are allowed to pick it. ఓకేనా, వెళ్దామా? ఇంకా ప్రతి అంతే కదా, ఇంకా వెళ్దాం. ఇంకా Okay, you go. వీళ్ళకి ఇక్కడ పాప్కార్న్ కావాలంట. ఈ పాప్కార్న్ ఒకటి తీసేసుకొని కిందికి వెళ్ళిపోదాం. వీళ్ళు ఈ పాప్కార్న్ కూడా తీసుకున్నారు. ఇంకా ఇక్కడ వెళ్ళిపోదాం, బయలుదేరదాం ఫాస్ట్గా. ఎలివేటర్ వచ్చేసింది, ఇంకా మనం వెళ్ళిపోదాం. Same thing, okay? Much for coming. The doors are going to close automatically, and there'll also be a nice little video on the way down here. Thank you. ఇట్లా పోతుంది అది. చూడనడు అని చూసుకోము. చెవులో అంతా నొప్పిస్తా ఉంది, This is what like ఏదో రైడ్ పోతున్నట్లుంది. looks like what we were like sitting on a roller coaster. Scary fun. It was scary. It was scary. I was అదిగో మనం అక్కడే ఉన్నాం. వచ్చేసింది, వచ్చేసింది. అయిపోయింది, భయం అంతా పోయింది మాకు. నీకు పోయిందా లేదా? పోలేదా ఇంకా? ఇందాక ఫోటో తీసుకున్నాను కదా, ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ ఉంటాయంట మనవి. మీ ఇక్కడన్నా దగ్గర ఉండండి. ఇది స్కాన్ చేస్తే మన ఫోటో ఉంటుందంట. ఇక్కడ ఉన్నాయి చూడు మా ఫొటోస్ అన్ని, ఇట్లా గ్రాఫిక్స్లో చేసినారు ఇవన్నీ కూడా. ఫస్ట్ పోయేటప్పుడు తీసుకున్నారు కదా ఫోటో ఒకటి, ఎడ్జ్ లో ఉన్నాం. ఇవన్నీ ఇట్లా చేసినారు. మనమైతే ఫొటోస్ తీసుకోవడం, ఒక్కొక్క ఫోటో $22 అంట. ఒక్కొక్క ఫోటో $22, దాదాపుగా అంటే 1700 రూపీస్ అట్లా. ఒక్కొక్క ఫోటో $22 అంట. మనమైతే ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు, మనమే పైన పోయి బాగా ఫొటోస్ తీసుకున్నాం కదా, సరిపోతుంది అదే. ఇదంతా కూడా గిఫ్ట్ షాప్, ఇక్కడ కూడా ఏం తీసుకోవడం లేదు. వచ్చేనా ఫాస్ట్గా, ఇంకా బయటకు వెళ్ళిపోదాం. హాయిగా ఉంది. మనం బస్లో వచ్చినాం కదా, ఇప్పుడైతే ఇంకా బస్సు ఉండదు, 5 o'clock వరకే బస్సు తిరిగేది. మన కార్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనిలో ట్యాక్సీలో వెళ్ళాలా, లేదంటే ఊబర్లో చూడాలా. ట్యాక్సీ అయితే వస్తూ ఉంది, ట్యాక్సీని అయితే అడుగుతున్నాము. ఇప్పుడు ట్యాక్సీ అయితే తీసుకున్నాము. ఇప్పుడు హ్యారీ పాటర్ స్టోర్కి వెళ్తున్నాము. జున్నుగానికి హ్యారీ పాటర్ స్టోర్కి పోవాలని 3 days నుంచి అనుకుంటా ఉన్నాము కదా, అది 9 o'clock క్లోజ్ చేస్తారంట. మనము 8:30 అయింది ఇప్పుడు టైము, అంతేనా? 20 minutes టైం పడుతుంది. చూద్దాం, లేదు ఇప్పుడు వీలైతే చూద్దాం, లేదంటే టుమారో చూద్దాం.